యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ తీసుకుంటే అందులో 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ? అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ బి మెజర్డ్ విత్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏదైనా ఒక క్వాంటిటీని మనం డైరెక్ట్గా ఒక ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసి మెజర్ చేస్తే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఏం చూద్దామా? ద క్వాంటిటీ దట్ కెన్ బి మెజర్డ్ విత్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. మాస్ని మనం వెయిట్ మిషన్తో పాటు వెయిట్ మిషన్ అనే ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి మెజర్ చేయొచ్చు. క్లాక్ని యూస్ చేసి మనం ఎంత టైం అయిందో చెప్పగలం. లెంత్ ఒక టైప్ పెట్టుకొని చూడవచ్చు. నెక్స్ట్, explain the fundamental and derived physical quantities and their units. An example: fundamental physical quantity, the physical quantity which are independable on other quantities are called fundamental physical quantities. అంటే ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ వేరే క్వాంటిటీస్ పైన డిపెండ్ అవ్వకుండా వాటి యొక్క క్వాంటిటీస్ని కానీ పెంచుకుంటే దాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉంది. లెంత్ది ఫార్ములాస్ చేయవసరం లేదు, క్యాలిక్యులేషన్స్ చేయకుండా డైరెక్ట్గా మనం ఒక టేప్తో కొలిసేయచ్చు. అలాంటివి. మాస్ ఉంది. మాస్ మనం వెయిట్ మిషన్ పైన పెట్టి డైరెక్ట్గా చూసేయచ్చు. టైం ఉంది. క్లాక్లో పెట్టి డైరెక్ట్గా మనం ఎంత టైం అయిందో చెప్పగలం. అలాంటి వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. Fundamental units, the units which are used to measure the fundamental physical quantities are called fundamental units. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మెజర్ చేసే యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఇంకోసారి చూద్దాం. వాట్ ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్? ద క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండబుల్ ఆన్ అదర్ క్వాంటిటీస్. ఏ క్వాంటిటీస్ పైన ఆధారపడకుండా ఉంటాయి, వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్, మాస్, టైమ్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి? ద యూనిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ని ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మెజర్ చేసే యూనిట్స్ అనేవి ఫండమెంటల్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని దేంతో ఇండికేట్ చేస్తాం? మీటర్స్తో. మళ్ళీ మాస్ కిలోగ్రామ్స్తో, టైమ్ సెకండ్స్తో. వీటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. నెక్స్ట్ మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సెలరేషన్, మొమెంటమ్, ఫోర్స్. ఈ యొక్క వెలాసిటీ ఫార్ములా కావాలంటే మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని యూజ్ చేస్తే కానీ రాదు. అలాగా చూడండి అక్కడ v = s/t. ఎస్ అంటే మీటర్ పర్ సెకండ్, టైం అంటే సెకండ్స్, డిస్టెన్స్ బై t మీటర్ పర్ సెకండ్. ఇవేంటివి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. యాక్సెలరేషన్ అంటే ఏంటి? v అంటే వెలాసిటీ బై టైం. వెలాసిటీని మనం యూజ్ చేస్తాం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద యూజ్ చేస్తామా లేదా? అలాంటివి యాక్సెలరేషన్. టైం అనేది కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీయే. ఇలాంటివి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని యూజ్ చేసుకొని రాసేదే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అందుకే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ డిపెండబుల్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. చూద్దాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుండి వచ్చేవే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సెలరేషన్, మొమెంటమ్ అండ్ ఫోర్స్. డిరైవ్డ్ యూనిట్స్. The units which are used to measure derived physical quantities are called derived units.
డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి ఉపయోగపడే యూనిట్స్నే డెరైవ్డ్ ఫిజికల్ యూనిట్స్ అంటారు. డెరైవ్డ్